తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఓటర్ల జాబితా అవకతవకలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున సంతకాల సేకరణ ఉద్యమం నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం సూర్యారావుపేట గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యలక్ష్మి చిన్న ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా అవకతవకలపై గ్రామస్తులకు అవగాహన కల్పించి సంతకాలు సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందం, ప్రధాన కార్యదర్శి దాట్ల గాంధీరాజు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు తాళూరి రాజు, కృష్ణమోహన్, తోకల వరదరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ గద్దీ చోర్ అనే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనకి రాజ్యాంగం ఒక ఓటు హక్కుని ఇచ్చింది. ఆ ఓటు హక్కుని ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వం ఎన్నో విధాలుగా హాని చేస్తుంది. ఉన్న వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు, లేని వాళ్ళ ఓట్లను యాడ్ చేస్తున్నారు. అయితే ఎలక్షన్ ప్రాసెస్ లోనే కూడా చాలా తేడాలు చేస్తున్నారు. వాళ్ళు అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే విధంగా చేస్తున్నారు. ఇది ఎప్పుడు మొదలైందంటే 2023లో ఒక బిల్లుని తీసుకొచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్ కే తేడా చేస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్ లో ప్రధానమంత్రి గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక కమిటీగా ఉండేవారు. అయితే ఈ బిల్ తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ని ఎలిమినేట్ చేసి ఆ స్థానంలో ఒక క్యాబినెట్ మంత్రిని పెట్టి అక్కడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్ లోనే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు. ఈ మధ్య జరిగిన హర్యానా ఎలక్షన్ లోని, మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా చాలా తేడాలు జరిగాయని కూడా మనకు తెలిసింది. ఇప్పుడు నవంబర్ లో జరిగే బీహార్ ఎలక్షన్స్ లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని పెట్టి అక్కడ చాలా మంది బంగ్లాదేశ్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో లక్షలాది మంది ఓటర్లు తీసేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాతే ఏ ఓటర్లు తీసేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ లిస్ట్ పబ్లిష్ చేసే విధంగా చేయవలసి జరిగింది. అయితే ఈ విధంగా ఎలక్షన్ ప్రాసెస్ సబ్వర్ట్ చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్ కి వాళ్ళ అడ్వాంటేజెస్ గా మలుపుకోవడానికి కూడా బీజేపీ ప్రభుత్వం ఆటోనమస్ గా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళు ఒత్తిడి చేసి ఈ విధంగా ప్రవర్తింపజేస్తున్నారు. దీన్ని వ్యతిరేకం చేయడానికే ఈ సంతకాల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చేపట్టారు. దానికి భాగంగా ఇవాళ సూర్యారావుపేటలో మేమందరం కూడా వచ్చాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ సంతకాల సేకరణ ద్వారా సుమారు 5 కోట్ల సంతకాలని ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ చేసి ఇటువంటి ప్రాసెస్ ని తేడా చేయకండి, ఓటు హక్కుని సంరక్షించండి, ఎవరు ఓటైనా తీసేసినా కూడా చాలా సులువుగా రిప్రజెంట్ చేసుకుని యాడ్ చేసుకునే విధంగా కూడా సౌకర్యం కల్పించండి అని చెబుతూ మేము సంతకాల సేకరణ చేస్తున్నాం. దానికి మిమ్మల్ని కూడా మేము కోరుతున్నాం. మాకు తోడ్పడి ఈ ఉద్యమంలో ఎవరు ఓటుని వాళ్ళ సంరక్షించే విధంగా చేయండి అని కూడా ప్రెస్ వారిని కోరుతున్నాం. ఆమ్ ఆద్మీ నాయకులు కూడా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారు, అలాగే కృష్ణమోహన్ గారు కూడా ఆ మధ్య రావడం, ఉద్యమానికి వాళ్ళు కూడా చేయూతనిచ్చి బలోపేతం చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఇది క్లిక్ అవుతుంది. అందరూ కూడా ముందుకు వచ్చి ఓటు ఈ సంతకం పెడతారనే నమ్మకం మాకుంది. దీని ద్వారా మన ఓటుని సంరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ముందు పోసిన కుంభానికి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన చేశారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.
శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గావారి 34వ దసరా మహోత్సవంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆఖరి రోజు అన్నసంభారాధన కార్యక్రమం దాతలు భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారి 34వ దశమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు భక్తులు దాతలందరూ సహకారంతో అఖండ అన్న సంవర్ధన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరి దాతలకి పుర ప్రముఖులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆలయ కమిటీ నుంచి అర్చకుల నుంచి అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు భీమవరం వన్ టౌన్లోని జీవీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి గ్రంథి శ్రీనివాస్కు చదరంగం ఎంతో ఇష్టమైన గేమ్ అని, చదరంగం ద్వారా అపారమైన మేధ సంపత్తిని విద్యార్థులు గడించగలరని, ఇటువంటి టోర్నమెంట్కు ఏర్పాటు చేసిన అనసూయ చెస్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు ₹1,00,000 నగదు బహుమతులతో పాటు మెమోంటోలు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించామని తెలిపారు. భీమవరం నియోజకవర్గంలో ఈ క్రీడ అంటే ఇష్టపడే నాయకుడు మన గ్రంథి శ్రీనివాస్ గారు. క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఈ టోర్నమెంట్ ఏ గేమ్ అయినా బాగా ఇష్టపడిన మన ఎక్స్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారికి చాలా ఇంట్రెస్ట్ అయిన కార్యక్రమాలు. మరి అలాంటిది గత 20 సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ భీమవరంలో ఇంత కళ్ళు వైకుంఠంగా చేస్తున్నందుకు నిజంగా కూడా అందరికీ కూడా మరి మా ప్రియతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇలాంటి గేమ్లు ఆడి ఉన్నత స్థాయికి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ మా ప్రియతమ శాసనసభ్యులకి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుని నిండు నూరేళ్లు ఆయన ప్రజాసేవలో ఉండాలని, ఎప్పుడూ కూడా నాయకత్వాన్ని ఎప్పుడు ఈ భీమవరం ప్రజలు ఎప్పుడూ మర్చిపోవాలని, ఆయనకి మంచి జరగాలని. మరి గ్రంథి శ్రీనివాస్ గారు మేము ఒకేసారి మరి రాజకీయాల్లో ప్రవేశించాం. అంతకుముందు వెంకటేశ్వరరావు గారు మాకు గురువులు. ఆ తదుపరి మరి శ్రీనివాస్ గారు అంటే కళ్ళకపటం లేని మనిషి. అందుచేత ఇటువంటి కార్యక్రమాలు 20 సంవత్సరాల నుంచి జరుపుతున్నారంటే మామూలు మనిషి అయినటువంటి వాళ్ళు జరిపించలేదు. మరి ఆయన చిన్నపిల్లల పోటీల దగ్గర నుంచి పెద్దవాళ్ళ పోటీల వరకు నేను తాడేరు తీసుకొచ్చి అక్కడ ఆయన ఆధ్వర్యంలో రాజకీయాలకు రాకముందే జరిపించేవాడు. ఎందుకు చేస్తానంటే ఆయన కుమారుడు కూడా అదే రకంగా కల్లాకపటం లేని వ్యక్తిగా అలాగే ఉండిపోయారు. అందుచేత భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుమారులకి 100 ఏళ్ళు ఆయురాయురానికి ఐశ్వర్యవంతంతో జీవించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. హైదరాబాద్ తరహాలో అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా తీర్చిదిద్దామని హామీ. జిన్నూరులో 6,80,00,000తో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి నిమ్మల. గత వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆగ్రహం. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మళ్లీ అధికారం కోసమే వారి పనికిమాలిన ప్రసంగాలు అంటూ విమర్శ. కల్తీ లిక్కర్ వ్యవహారంలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయన్న మాజీ మంత్రి రోజా. సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.